కిక్ అనే సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. దాంట్లో మన మాస్ మహారాజ్ రవితేజ గారు కేవలం కిక్ కోసం అనాథ పిల్లల ఆపరేషన్స్ కోసం దొంగతనాలు చేస్తారు. అది చూసి అబ్బా, ఇలాంటి వాళ్ళు రియల్ లైఫ్లో కూడా ఉంటే ఎంత బాగుండు కదా అనుకుంటాం. మహారాష్ట్రలో పూణేకి చెందిన ఒక వ్యక్తి సేమ్ ఇదే పని చేశాడంటే నమ్ముతారా? ఇతనే సూర్య, ఒక దొంగ. కానీ ఇతను దొంగతనం చేసింది తన లగ్జరీల కోసం కాదు, పేద పిల్లల చదువు కోసం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 20 మంది పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి ఇతను దొంగగా మారాడు. కథలోకి వెళ్తే మన హీరో ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి చదువుకోవాలని చాలా ఆశ ఉండేది. కానీ దిగువ మధ్య తరగతి వల్ల చదువు డిగ్రీ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడ ఇక్కడ కూలి పనులు చేసేవాడు. అయితే ఒకరోజు సూర్య ఉన్న ఏరియాలో ఒక ఫ్యామిలీలో వాళ్ళ స్కూల్ పిల్లలు ఫీజు కట్టలేక చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తల్లిదండ్రులు రెక్కాడితే గానీ డొక్కాడిన పరిస్థితిలో ఉన్నారు. ఫీజు కట్టకపోతే మీ పిల్లల్ని స్కూల్ పంపించకండి అని మేనేజ్మెంట్ కరాఖండిగా చెప్పేసింది. ఆ పిల్లలు ఒకరోజు మన సూర్య వెళ్ళి లేబర్ పనికే ఈ పిల్లలు కూడా వచ్చారు. అది సూర్య చూశాడు. చూసి వాళ్ళని అడిగాడు, ఏమైంది, ఈ వయసులో ఈ పరిస్థితి ఏంటి, ఈ పని ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లలు అంతా వివరించి చెప్పారు. సూర్య ఇదంతా వింటూ చాలా బాధపడుతూ తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకున్నాడు. వీళ్ళకి ఎలా అయినా సాయపడాలి అనుకున్నాడు. ఆ పిల్లల్ని అడిగాడు, ఇలా ఫీజు కట్టలేని పిల్లలు ఎంతమంది ఉన్నారు మీ స్కూల్లో అని. అప్పుడు ఆ పిల్లలు మా ఫ్రెండ్స్ ఒక 20 మంది వరకు ఉన్నారన్నయ్య అని చెప్పారు. సూర్య చేతిలో చూస్తే పైసా లేదు, అడిగితే అప్పిచ్చేవాడు కూడా లేడు. మరి 20 పిల్లల ఫీజు అంటే సామాన్యమైన విషయం కాదు. అప్పుడు ఇతను ఒక సంచలమైన నిర్ణయం తీసుకున్నాడు. తప్పని తెలిసిన ఒక మంచి పని కోసం దొంగతనం చేయడానికే సిద్ధమయ్యాడు. ఇంత బ్యాడ్ డెసిషన్లో కూడా మన సూర్య ఒక గుడ్ ఐడియా ఆలోచించాడు. ఏంటంటే దొంగతనంకి ఏ ఇల్లు పడితే ఆ ఇల్లు దోచేయాలనుకోలేదు. కేవలం అక్రమంగా సంపాదించే వాళ్ళు, లంచాలు తీసుకునే వాళ్ళు ఎవరు అని బాగా ఆలోచించి వెతికి కొన్ని ఇల్లులు మాత్రమే టార్గెట్ చేశాడు. పగలంతా ప్లాన్లు వేసుకుంటూ రాత్రులు దొంగతనాలు చేసి 20 మంది పిల్లలకి సరిపడే డబ్బుని పోగేశాడు. ఇదంతా అక్రమంగా సంపాదించిన డబ్బు కాబట్టి ఎవరూ పోలీస్ కేసు పెట్టలేదు. కానీ ఇలా వరుస దొంగతనాల్ని పోలీసులు గ్రహించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈలోపే మన సూర్య ఈ పిల్లలు చదివే స్కూల్ ప్రిన్సిపల్ ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిసి, మీ స్కూల్లో ఫీజు కట్టలేని పిల్లలకి సరిపడే ఫీజు ఈ బ్యాగ్లో ఉన్నాయి, వెంటనే ఆ పిల్లల్ని మళ్ళీ చేర్చుకోండి అని చెప్పి బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ ప్రిన్సిపల్ మీరెవరు అని అడిగాడు. ఆ పిల్లలకి అన్నయ్యని అంటూ వెళ్ళిపోయాడు. ఆ పిల్లల్ని యథావిధిగా మళ్ళీ స్కూల్లో చేర్చుకున్నారు. ఆ తల్లిదండ్రుల ఆనందాన్ని సూర్య గమనించి చాలా మురిసిపోయాడు. కానీ ఇదంతా జరిగిన కొన్ని రోజులకే సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా సూర్య పోలీసులకి దొరికిపోయాడు. రిమైండ్లో పెట్టిన తర్వాత కోర్టులో కూడా సూర్య జరిగిందంతా జడ్జికి చెప్పాడు. కానీ ఎంత మంచి చేసినా చట్టం చట్టమే, తప్పు తప్పే. సూర్యని సెక్షన్ 303 ప్రకారంగా 3 years జైల్లో ఉండాలని కోర్టు ఆదేశించింది. మీరేమనుకుంటున్నారు? సూర్య దొంగ లేదా హీరోనా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై. జై హింద్.